హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. మరి 97వ ఆస్కార్ అకాడమీ అవార్డులను ప్రకటించారు. మరి ఆ వివరాలు ఏంటి, అవేంటి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో అవార్డులను ప్రకటన జరిగింది. సినీ ప్రముఖులు, సినీ లవర్స్, సినీ ప్రేమికులు ఈ వేడుకను అత్యంత ఆసక్తితో, ఇష్టంగా, ప్రేమగా చూశారు. మరి ఈ 97వ అకాడమీ అవార్డుల్లో గెలుచుకున్నటువంటి సినిమాలు, ఆర్టిస్టులు ఎవరు ఏంటనేది మనం వివరాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బెస్ట్ మూవీ అనోరా, బెస్ట్ డైరెక్టర్ సీన్ బేకర్, అనోరా సినిమా. ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ ఆండ్రియన్ బ్రోడీ, ది బ్రూటలిస్ట్ సినిమా పేరు. అలాగే ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్, అనోరా సినిమా. ఉత్తమ సహాయ నటుడు కీరన్ కల్కిన్, ఏ రియల్ పెయిన్ సినిమా. అలాగే ఉత్తమ సహాయ నటి జోయి సల్దానా, ఎమిలియా పెరెజ్ సినిమా పేరు. బెస్ట్ యానిమేటెడ్ మూవీ ఫ్లో, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ పాల్ తాజ్వెల్, వికెడ్ సినిమా. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సీన్ బేకర్, బెస్ట్ పిక్చర్ అనోరా అది. బెస్ట్ మేకప్ హెయిర్ స్టైల్ ది సబ్స్టాన్స్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఎల్మల్. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ది ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ నో అదర్ ల్యాండ్. బెస్ట్ ఎడిటింగ్ సీన్ బేకర్, అనోరా. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రస్. బెస్ట్ సౌండ్ విభాగం డ్యూన్ పార్ట్ 2 సినిమా. జూన్ పార్ట్ 2కి బెస్ట్ సౌండ్ వచ్చింది. సో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగం చూసుకున్నట్టయితే ఇది కూడా జూన్ పార్ట్ 2 సినిమా. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్. బెస్ట్ సినిమాటోగ్రఫీ ద బ్రూటలిస్ట్. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ ఐఆమ్ స్టిల్ హియర్, ఇది బ్రెజిల్. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ద బ్రూటలిస్ట్. అయితే మనకు ఇలా అనూజ్ అనే సినిమా, అనూజా అనే ఒక సినిమా, ఇది బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ లిస్ట్లో వచ్చింది. దీనికి అవార్డు వస్తుందని అనుకున్నాం మనం, ఎందుకంటే ప్రియాంక చోప్రా ప్రొడ్యూసర్గా ఉండే. వస్తుందని చాలా వరకు భారతీయులకి మనకి ఆశ ఉండే, కానీ రాలేదు. దాని ప్లేస్లో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే దానికి ఇచ్చేశారు. సో ఇవి ఆస్కార్ పొందినటువంటి సినిమా వివరాలు. ఏ కేటగిరీలో ఏ సినిమాకి, ఏ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అవార్డులు వచ్చాయో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.